తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సైకాలజిస్ట్ హరి రఘుప్రియ గారు ఉన్నారు. మనకున్న సందేహాలని అడిగి తెలుసుకుందాం అమ్మతో. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు జన్మదినం అనేది ఎవరికైనా ఒకటేసారి ఉంటుందమ్మా. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఏంటమ్మా 2 సార్లు వచ్చింది అంటే, ఇప్పుడు చైత్ర మాసంలో ఒకటి వస్తుంది హనుమాన్ జయంతి అని, అలానే వైశాఖ మాసంలో. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి తెలియచేయండి అమ్మా. తప్పకుండా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధమోక్షం శ్రీరామదూతం శిరసాన్నమామి. అసాధ్యం సాధకం స్వామిన్ అసాధ్యం తవకిన్ వద రామదూత కృపా సింధో మత్ కార్యం సాధ్యం ప్రభు. రాముని తలుచుకున్నా, ఆంజనేయ స్వామిని తలుచుకున్నా బలం వచ్చేస్తుంది. బలము ఒక రకమైన రోమాంచితం అయిపోతుంది. మిగతా దేవుళ్ళు వేరు, హనుమంతుని తలుచుకోగానే అదొక రకమైన ధైర్యం అనుకోండి, ఏదైనా ఒక రకమైన భావోద్వేగం వచ్చేస్తుందమ్మా. అంతటి పవర్ ఉంది రామనామంలోనూ ఆంజనేయ స్వామిలోనూ. అయితే రాముడు ఆంజనేయ స్వామి పుట్టింది ఒకసారే, కానీ ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క చోట చేసుకుంటుంటారు. ఈ ఆంజనేయ స్వామి చిరంజీవి, ఆయనకి మరణం లేదు. పుట్టుక ఒకటే కానీ మరణం అయితే లేదు. ఎందువల్ల అంటే అది సీతమ్మ వారు ఆయనకి ఇచ్చిన వరము. ఈ ఆంజనేయ స్వామి ఏకాదశి రుద్రులు మనకి ఏకాదశి అంటే 11 మంది రుద్రులు ఉంటారు. ఆ 11 మంది రుద్రుల్లో 11వ ఆయన ఒకానొక రుద్రుడు ఆంజనేయ స్వామి. సప్త చిరంజీవులు ఉన్నారు, అంటే 7 చిరంజీవులు ఉన్నారు. బలి చక్రవర్తి, నెక్స్ట్ మార్కండేయుడు, ఇలాగా మనకి 7 మంది చిరంజీవులు ఉన్నారు. అంటే వాళ్ళకి మరణం లేదు, వాళ్ళు ఎప్పుడూ అలా చిరంజీవులుగానే ఉంటారు. ఆ 7 మందిలో హనుమంతుల వారు ఆంజనేయ స్వామి ఒకరనమాట. ఏకాదశి రుద్రుల్లో ఒక రుద్రుడు, సప్త చిరంజీవుల్లో ఒక చిరంజీవి ఈయన. అందుకే ఆయనకి మరో పేరు చిరంజీవి అని కూడా అంటుంటారు. అయితే ఆయన సూర్యుడి అంశ వల్ల పుట్టాడు. అది ఎలాగంటే కేసరి అంజనాదేవిల కొడుకు అనమాట ఆయన. అది ఎట్లా జరిగిందంటే ఆయన జననం ఒకరోజు అంజనాదేవి కేసరి తండ్రి, అంజనాదేవి తల్లి అనమాట. ఒకరోజు సముద్ర స్నానానికి అని వెళ్ళి ఆవిడ ఏం చేసిందంటే అర్ఘ్యం వదిలింది. అర్ఘ్యం ఎప్పుడైతే వదిలిందో, అంటే కైలాసంలో శివుడు పార్వతి కామక్రీడలో ఉన్నప్పుడు రేతస్సు ఒకటి ఆ తల్లి అంజనాదేవి తల్లి చేతిలో పడింది. ఆవిడ తెలియకుండా, అంటే మన ధ్యానంలో ఉండేటప్పుడు మన చేతిలో జలంలో ఏం జరిగింది అనేది మనం చూసుకోము, ఓన్లీ ఇవ్వడమే మనం చూసుకుంటాము. కానీ అది ఏమిటి అనేది అంత, అంటే ధ్యానం మీద దృష్టి ఉంటుందే తప్ప ఇందులో ఏమనేది మనకి తెలియదు. ఆ అంజనాదేవి కూడా ఏం చేసిందంటే ఆ వెంటనే తాగేసింది. ఆ రేతస్సు అంటే వీర్యము ఉన్నది కదా, అది లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిందో, ఇంకా మామూలు మన అందరిలాగానే ఆ తల్లి కూడా 9 మాసాలు మోసి ఆంజనేయ స్వామిని కన్నదనమాట. అయితే ఆవిడ ఏం చేసిందంటే సాయం సమయం అప్పుడు ఒక మంచం మీద ఆరు బయట పడుకోబెట్టింది స్వామిని. పడుకోబెట్టి లోపలికి వెళ్ళి తన పనులు చేసుకుంటున్నారు. అయితే ఆ సమయంలో సూర్యుడి అస్తమన సమయం అనమాట. ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు ఒక ఆరెంజ్, అంటే మన ఒక కమలాపండు లాగా కనిపిస్తాడు ఆయన. కమలాపండు రంగుతో కనిపిస్తాడు. ఎప్పుడైతే స్వామివారు చిన్నగా ఉన్నాడు కదా, ఆయనకి తేడా తెలియక వెంటనే ఎగురుకుంటూ వెళ్ళి, అంటే పైకి వెళ్ళి ఆ స్వామివారిని మింగేశాడు, పండు అనుకుని తినేశాడు, ఆకలికి తట్టుకోలేక. ఎప్పుడైతే తినేశాడో సూర్యుడు లేకపోయేటప్పటికి ఏమైందంటే మొత్తం ముజ్జగాలు ఇంకా అతలాకుతలమైపోయి, ఇంకా ఎలా అంటే అలా అయిపోయి అందరూ చేరి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసారు. విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఏంటి ఏమైపోయిందంటే బ్రహ్మరుద్రాదులందరూ కలిసి అప్పుడు ఓహో ఇదే జరిగిందా అని చెప్పి అంజనాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా మీ అబ్బాయి ఇట్లాగా చేసేసాడు, తినేశాడు ఇలాగ అనేటప్పటికీ, అయ్యో అలాగా అని చెప్పి మామూలు తల్లిలాగానే భావించి అలాగా అని అయ్యో చేద్దామని చెప్పి ఏమిటైంది అని అందరూ పరామర్శించారు. అయితే ఆ తిన్న పండుని బయటకు వదిలినన్నా ఆయన పండు కాదు, అది సూర్యుడు, లేకపోతే లోకాలు వెలువెల్లాడిపోతాయంటే నేను ఇవ్వను అని చెప్పాడు ఆయన.
చెప్పేటప్పటికి ఇంకా అందరూ బుజ్జగించడాలు అయిపోయినాయి. ఇప్పుడు మన చిన్నపిల్లలాగానే బుజ్జగిస్తాము. ఇంకా అయిపోయేటప్పటికి ఏం చేస్తాం, సామదాన భేద దండంగా ఇంక ఇంద్రుడు ఏం చేశాడంటే వజ్రాయుధం వేశాడు. ఎప్పుడైతే వజ్రాయుధం వేశాడో ఆయనకి తగలకుండా ఇలాగా రాసుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైందంటే మామూలు మనలాగా ఉన్న ఆయన ముందు భాగము వాచిపోయింది. ఎప్పుడైతే వాచిపోయిందో ఇంకా అంజనాదేవి ఏడుస్తూ మొదలుపెట్టింది అనమాట. ఏడ్చేటప్పటికి ఏం చేశారు, మళ్ళీ బయటికి రాదు కదా, ఇక్కడ మనకి దెబ్బ తగిలింది కదా. అప్పుడు ఆయన ఏం చేశారంటే అడుగు భాగం నుంచి సూర్యుడిని వదిలేశాడనమాట. నా పిల్లవాడికి ఇలా జరిగింది కాబట్టి ఒక్కొక్కళ్ళు మరి నా పిల్లవాడికి పరిహారం చెప్పండి అంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వరం ఇచ్చారు ఆంజనేయ స్వామికి అనమాట. సో ఆయన కథ, ఆయన పుట్టుక అట్లా జరిగింది. అయితే ఆంజనేయ స్వామి ఈ ఏకాదశి రుద్రుల్లో ఒకటిని, సప్త చిరంజీవుల్లో ఒకరుగా ఉన్నారు కదా, శివుడు అంశతో పుట్టారు. ఎప్పుడైతే ఈయన సూర్యుడి దగ్గర వరం తీసుకున్నాడు, ఏమంటే సూర్యుడికి ఏదైతే విద్యలు తెలుసో అవన్నీ ఈయనకి నేర్పించారు. ఆంజనేయ స్వామి నేర్చుకున్నారనమాట. అంటే ఒక రకంగా గురువుగా ఆంజనేయ స్వామికి అన్నీ నేర్పారు. ఆయన బలం ఆయనకి తెలియకూడదు అని చెప్పి శాపమి ఇచ్చారు. అందుకే ఆయన్ని పొగిడితేనే తప్ప ఆయన బలం ఆయనకి తెలీదు. అయితే ఇంకొక ఈ రామావతారంలో మిగతా అప్పుడు మనకి ఆంజనేయ స్వామి ప్రస్తావన రాదు, కానీ రామావతారంలో మాత్రం ఆంజనేయ స్వామి ప్రస్తావన వస్తుంది. ఆయనకంటూ సెపరేట్గా ఒక సుందరకాండం ఉంది. సుందరస్య కాండ రామస్య అయనం, రామాయణం ఎలాగో ఈ సుందరకాండ కూడా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఆయన గురించి వర్ణించేది కాబట్టి అది సుందరకాండగా అయిందనమాట. అయితే ఒక పట్టాభిషేకం అయిపోగానే రాముల వారు అందరూ కలిసి అయోధ్యకు వచ్చినప్పుడు ఈ సీతమ్మ వారికి ఈయన వారధిగా నిలిచాడు కదా, రాముడికి సీతకు మధ్యలో ఆ సీతమ్మని తీసుకురావడానికి ఆంజనేయ స్వామి ముఖ్య కారకుడు కాబట్టి ఆవిడ సంతోషించి మా భార్యాభర్తలనిద్దరినీ కలిపినందుకు గానని చెప్పి ఆవిడ మెడలో ఉన్న ముత్యాలహారం తీసుకుని బహుకరిస్తుంది. సభలో బహుకరించేటప్పటికీ ఆయన ఏం చేస్తాడు, ఒక్కొక్కటి తీసి విరిచేసి కొరికేసి పడేస్తుంటాడు. అది సీతమ్మ వారు ఆశ్చర్యపోతారు. ఏమి హనుమా, నేను నీకు నా తృప్తిగా నాకు కొడుకుగా నేను భావించి నీకు ఇస్తుంటే నువ్వు విరిచి ముక్కలు చేస్తున్నావు అంటే, అమ్మా నేను ఆ ప్రతి పూసలోనూ రాముణ్ణి చూశానమ్మా, నేను ఇంకా నాకేం కనబడలేదు, రాముడు కనపడింది ఏది నాకు వద్దు తల్లి అని చెప్పి అందువల్ల చేశానమ్మా, అది మిమ్మల్ని అవమానించినట్టు కాదు సీతమ్మ తల్లి అని చెప్పాడు. అంటే ఆయన రోమంలోనూ రామనామం ఉంది, ఆయన ప్రతి దాంట్లోనూ రామనామం ఉంది. రామా రామా అని తలుస్తుంటే ఎక్కడ రామనామం 3 సార్లకు మించి జరుగుతుందో బహుశా ఇక్కడ కూడా స్వామి వచ్చి ఉంటాడు. ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ స్వామివారు అవతరిస్తూ ఉంటారు. రాముడికి హనుమంతుడికి పంచసంఖ్య ఇష్టం. ఇంకొకటి చిన్న విషయము, అమ్మవారు సింధూరం పెట్టుకుంటూ ఉంటుంది, నుదుటికి పెట్టుకుంటుంటే రాముడు అలాగే వదలకుండా చూస్తుంటాడు. అమ్మా ఎందుకు సింధూరం పెట్టుకున్నావు అంటేను, ఆ రాముల వారు చిరాయుగా ఉండాలని పెట్టుకుంటున్నాను హనుమా అంటుంది. అంటే ఆయన బయటికి వెళ్ళి ఆలోచించి, ఈ చిన్నది పెట్టుకుంటేనే రాముడు చిరాయుగా ఉన్నాడు అంటే నేను ఒళ్ళంతా పూసుకుంటే ఆ రాముడు చిరంజీవిగా ఉండిపోతాడు అన్న దీంతోని ఆయన ఏం చేశాడంటే మొత్తం సింధూరం తీసుకుని ఒళ్ళంతా ఒక చిన్న పిల్లవాడిలాగా ఒళ్ళంతా పూసుకుంటే నా రాముడు నాకు ఎక్కడికి వెళ్ళడు, నా దగ్గరే ఉంటాడు అని ఆనందంతో ఒళ్ళంతా పూసేసుకుని, ఆయనకి అంత ఇష్టం, సీతమ్మ వారికి సింధూరం అంటే ఇష్టం కాబట్టి ఆయనకి కూడా సింధూరం అంటే ఇష్టమయ్యింది. అంత రామభక్తుడు అంటే హనుమంతుడే. అలానే ఆ టైంలో అంటే రాముల వారు ఒక వరం ఇవ్వడం జరిగిందంటారు, అంటే శనీశ్వరునికి సంబంధించి దానికి ఒక కథ చిన్నది ఉంది. అయితే శనీశ్వరుడు గురించి చెప్పాలంటే శని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈ అష్టమ శని, ఇన్ని రకాలు ఉన్నాయి కదా. అయితే హనుమంతుడిని ఎక్కడైతే కీర్తిస్తుంటామో అక్కడ శని ఉండడు. దానికి ఒక చిన్న కథ ఉంది. శని అందరినీ పడుతుంటాడు, శని భగవానుడు అందరూ భయపడతారు, ప్రతి దేవతలు అందరూ భయపడతారు. కానీ ఒకరోజు అందరినీ పట్టేశాను, ఈ శివుడితో సహా అందరినీ పట్టేశాను, ఇంకా మిగిలిపోయింది ఒక్కటి హనుమంతుడు అక్కడున్నాడు అనుకుని హనుమంతుడి దగ్గరికి వస్తాడు. వచ్చేటప్పటికి హనుమా నేను నిన్ను పట్టాలని వచ్చాను అంటే, 1 నిమిషం ఆగు అంటాడు. ఆ 1 నిమిషం అయిపోయింది. మళ్ళా అడుగుతాడు, హనుమా నేను నిన్ను పట్టాలి అంటాడు. నా రామనామం పూర్తయ్యే వరకు ఆగు, అంతవరకు నువ్వు పట్టడానికి వీల్లేదంటాడు. పాపం ఆ శనేశ్వరుడు బయటే ఉన్నాడు, ఈయన రామనామం ఇప్పటికీ అవ్వలేదు. ఎప్పుడు పట్టాలి ఇంకా
శనీశ్వరుడికి విసుగొచ్చి ఇక ఎప్పటికీ నేను ఈయన్ని పట్టలేను అని చెప్పి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఆయన్ని పిలిచి నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం కాదు అంటే వెనక్కి భాగం చూడొద్దు అని చెప్పి ఆయన్ని తీసుకొని కాళ్ళ కింద పెడతాడు అనమాట. సో అందుకని మన ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు కాళ్ళను తాకొద్దు, నమస్కారం చేయరు, కాళ్ళను అస్సలు ముట్టకూడదు. ఆ కాళ్ళ కింద శనేశ్వరుడు ఉంటాడు, భూత ప్రేత పిశాచ గణాలు అక్కడ ఉంటాయి కాబట్టి కాళ్ళను తాకకుండా, అసలు రాముడి వారిని ఆంజనేయ స్వామి వారిని తాకకుండా ఉంటేనే మేలు. ఎప్పుడైనా తాకవలసి వస్తే అంటే కొన్ని ప్రేత వాళ్ళు ఉన్నప్పుడు ఆ వేలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన తాకాలని అనుకున్నప్పుడు కాళ్ళు తప్ప మిగతా ఏ భాగమైనా తాకొచ్చమ్మా. ఆయనకి పంచ సంఖ్య ఇష్టము, 5 ప్రదక్షిణాలు 5 ఒత్తులతో పూజ చేసుకోవటము, 5 సంఖ్య ఇష్టము, ఎర్రనిది ఇష్టము. సో హనుమత్ జయంతి రోజు ఒక కంచు దీపాలు తీసుకుని దానిలో 5 తామర ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి ఎర్రని ప్రమిదలో ఎర్రని పళ్ళు మందార పూలతో పూజ చేస్తూ ఎర్రని పళ్ళతో నైవేద్యం పెట్టి, ఎర్రని పళ్ళు తెలిసింది కదా దానిమ్మ పళ్ళు, అవి పెట్టి ఆయనకి పూజ చేసి అన్నిటికన్నా శ్రేష్టమైనది రామనామ జపం చేయాలి. అది చేస్తే ఆయన సంతుష్టుడవుతాడు. ఏం చేస్తాడో ఆయన ఏం వరం ఇస్తాడో కూడా తెలియకుండా వరాలు ఇచ్చేస్తాడు. ఆయన్ని మనం వశం చేసుకోవాలంటే రామనామం ఒక్కటే సులువైన మార్గం. మా ఇప్పుడు శని బాధలు ఉన్న వాళ్ళు ఉంటారు కదమ్మా, కొన్ని రాశుల వారికి ఉన్నాయి, అలానే జాతకంలో కొన్ని దోషాలు ఉంటాయండి శనికి సంబంధించి. ఈ హనుమాన్ జయంతి రోజు ఏ విధంగా చేసుకుంటే మంచిది అసలు వీళ్ళు? తప్పకుండా చెప్తాను. హనుమత్ జయంతి రోజు ఈ శని బాధలు ఉన్న వాళ్ళు మామూలు పూజా అధికాలు అది ఓకే, అది యథావిధిగా చేసుకుంటాము. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ప్రత్యేకించి శని బాధలు పడుతున్న వాళ్ళు, ఏలినాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ పడుతున్న వాళ్ళు ప్రత్యేకంగా వీళ్ళు మాత్రం అంటే జాతకాల్లో మనకి తెలుసుకుని ఉంటారు కదా ఆయా రాశుల వాళ్ళకి ఎవరెవరికి ఏంటి అనేది, వీళ్ళందరూ కలిసి ప్రత్యేకించి హనుమత్ జయంతి రోజు విశేషంగా ఆంజనేయ స్వామి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ కంచు దీపంలో కానీ ఎర్రని ప్రమిదలో కానీ 5 తామరవత్తులు వేసి 5 దీపాలు పెట్టాలి. తదుపరి ఎర్రని పూలతో స్వామివారిని పూజించాలి. తదుపరి ఎర్రని పండు, ఏదైనా ఎర్రని పండు స్వామివారికి నివేదన చేయాలి. 5 సార్లు ఓం హం హనుమతే నమః, పెద్దగా చదవక్కర్లేదు, ఓం హం హనుమతే నమః. ఇది ప్రతి ఒక్కరికి సులువుగా నోటితో పలకవచ్చు, కష్టమైన మంత్రాలు కాదు, పెద్ద ఇబ్బంది కూడా ఉండదు. ఓం హం హనుమతే నమః. స్వామివారిని తాకకుండా ప్రదక్షిణాలు 5 చేసుకుని ఈ ప్రక్రియ చేసుకుని తదుపరి లాస్ట్లో హనుమంతుడు అష్టకము సుందరకాండ పారాయణ. సుందరకాండ పారాయణలో ఈ శని బాధలు పోవడానికి ఒక సర్గం ఉంటుంది. ఆ సర్గని కనుక 5 సార్లు పారాయణ చేయగలిగినా, లేదు ఆ సర్గం మాకు తెలియదు, అది ఎక్కడో ఏంటో ఎలాగా అనేది తెలియదు అని అనుకున్న వాళ్ళు హనుమాన్ చాలీసాని యథాశక్తి 5 సార్లు 5 రోజులు, హనుమత్ జయంతి నుంచి 5 రోజులు, హనుమత్ జయంతి రోజు తదుపరి మిగిలిన 4 రోజులు కూడా ఈ శని బాధతో బాధపడుతున్న వాళ్ళు ఈ ప్రకారంగా చేసుకుంటే వారికి ఉధృత తగ్గుతుంది. శని బాధల్లో ఉధృత తగ్గుతుంది. ఆ హనుమంతుడు సర్వదా కాపాడతాడు. ఎందుకంటే హనుమంతుడు శనికి వరం ఇచ్చాడు, నన్ను పూజించిన వారిని నన్ను తలిచిన వారిని విశేషంగా మంగళవారము హనుమత్ జయంతి ఈ 2 టైముల్లో, మంగళవారం నాడు హనుమత్ జయంతి రోజు కనుక మనం హనుమంతుడిని కీర్తించిన పూజించిన ఈ విధంగా మామూలుగా పూజించడం కాదు, ఈ విధంగా పూజిస్తే కనుక శని బాధలు తగ్గుతాయి, సుఖ సంతోషాలతో ఉంటారు. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.